దాటింది మొదలు ఎందుకు కొంచెం ఇదిగిదుగ్గా ఉండే చిన్నవాడికి అనుకుంటాం. చెట్టుకు తెగులు తగలకుండా ఉండదు, మనకు సమస్య రాకుండా ఉండదు. సమస్యలో ఉంది బయటకు రావాలి. ఎవరు పడుకుంటే ఇస్తారు? భగవంతుడు ఖచ్చితంగా. ఆ సద్గురువులు కూడా ఆయనే. మానవుడు ఏం చేయడు. సొంత అక్కకు 10 కాళ్ళు చెల్లెలకు మార్కెట్ ఇచ్చేవరే, అన్నదమ్ముడు కోటీశ్వరుడైతే తమ్ముడు సగభాగాన్ని ఇవ్వడే. అలాంటప్పుడు ఎవరో ఉద్ధరిస్తాడని ఆవేగం. ఒదిగి ఉండండి, ఎదుగుబాటు చూడండి, ప్రేమతో ఉండండి. పంట మీద చెప్పాడు కదా, ఇప్పుడు మామిడి చెట్టుకు రోజు ఒక కొమ్మ కాస్తుందని, అది కల్పవృక్షం అంటారు. ఒక్కసారి కాసి ఆగిపోతే అది వ్యర్థం. ప్రతి సంవత్సరము దాని అదును వల్ల అది కోతకు వస్తుంది. మేము మధ్యన పూజిస్తాం, దేవుణ్ణి పిలిచేస్తామంటే మీ వల్ల కాదు. రోజుకు ఒక నమస్కారం, రోజుకి ఎవరు వస్తారా ఇంటికి ఒక ముద్ద, రోజు ఒక మంచి మాట ఇంట్లో తెచ్చుకోవాలి. ఒక మంచోడు దగ్గరగా ఒక మనిషి పోతున్నారనుకో, వాళ్ళు అంతా చూడలేదు. అసత్యమైన వాళ్ళకి అందరికీ జెండాలు పెట్టారు. సిరిడి నీవులను పిలిచి అన్నం పెట్టారా? కార్తవతలి నీవులను అన్నం పెట్టారా? వెంకటస్వామి నన్ను పిలిచారా? మహానుభావుని ఎవరు పిలువు, అందరికీ తెలుసుకుంటారు. వాళ్ళు చేసేవి వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు తెలుసుకొని ఇత్తనాన్ని బయట వేయాలి. మేమే కాదు ఇంట్లో దాచిపెట్టుకోకూడదు. వారు ఏం చేస్తున్నారు, వాళ్ళ వల్ల మనకేమైంది, ప్రపంచం అంతా పంచాలి. నిత్య సేవే నిత్య కళ్యాణం. దేవుడు దగ్గరికి పోతున్నారు అంటే వాళ్ళు పిలుపులేదే ఎవరు పోలేదు. వారు పిలిచారు అంటే ఈ ప్రపంచం అంతా ఒక తక్కిట్లో పెట్టినా దేంతో తూగింది? తోడిసిన ఆ దళంతో మనము పూజించడమే మహాభాగ్యం. శత్రువు ఎవరు? వాడైనా శత్రువు అయితే తలపేసుకోదు. మనసే శత్రువు అయితే ఈ మనసు అనే శత్రువుని విడిపించుకోవాలి. అది ఎవరికి సాధ్యం? భగవంతుడికే సాధ్యం. భగవంతుని ప్రార్థన. ఈరోజు మనము ఓడిపోతామేమో అని భయం వస్తే మనిషిని జగ్గిపోతాం. దేవుడు ఉన్నాడు కదా, వారికి తెలియదు అనుకుంటూ మన పని వెళ్ళిపోవాలి. జ్వరం వచ్చిందనుకో పొణుకుతా ఉంటారు, మొక్కుతా ఉంటాము. ఇందులో ఒక మనిషి నీకు మంచోడు వచ్చాడనుకో, లేచి కూర్చొని గంట వారం తీస్తాం. అది సపోర్ట్. భగవన్ నామం మీకు ఎప్పుడు సపోర్ట్. భగవన్ నామం చేసుకోండి. మనిషి ఏం చేయడు. సృష్టి ధర్మంగా బుద్ధి చెందే ఈ కాయలు నువ్వు పెట్టే దెబ్బ అతకదు. తృప్తి సర్వకాలమునందు విందు తృప్తి చెందని. బిడ్డ ఎదగాలని కోరుకోండి. బిడ్డ కూడా ఎదిగి ఒక 4 పుళ్ళన్నా ధర్మం సుఖంగా ఉండాలి. గోవిందా.